పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. మనిషి జీవితంలో పుట్టిన తర్వాత మనం మరణించేలోపు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఒక 7 ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఎవరైనా కానీ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మీరు లిస్ట్ పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది డే లేదా ఎండ్ ఆఫ్ ది లైఫ్ నేను ఇవి చూడాలి అనుకోని సంకల్పం చేసుకోండి, రాసుకోండి, ఖచ్చితంగా చూడండి. అవి ఏంటి ఆ 7 ఆలయాలు అనేది జయసింహ గారి మాటల్లో విందాం. నమస్కారం జయసింహ. 7 ప్రసిద్ధ ఆలయాలు ఖచ్చితంగా మనిషి జన్మించిన తర్వాత చూడాల్సినవి అంటారు. అవి ఏంటి? ఇక్కడ మనము 7 ఆలయాలు అని చెప్తున్నాము, కానీ ఈ 7 మాత్రమే చూస్తే సరిపోతుంది అని చెప్పట్లేదు. ఎందుకంటే మనకు గురి కుదిరినప్పుడు మన వీధి చివరిలో ఉండే మన లోకల్ టెంపుల్ ఉంటుంది కదా, మన కాలనీలో మన వాళ్ళు కట్టిన 20 ఏళ్ల కిందట ఆలయం కూడా గొప్పదే, ఖచ్చితంగా దానికి కూడా వెళ్ళాల్సిందే. అట్లనే కొన్ని ఉంటాయి, సమ్మక్క సారక్క జాతర ఉంది, దానికి అందరూ వెళ్ళకపోవచ్చు, కానీ వెళ్ళే వాళ్లకు అది గొప్ప క్షేత్రం. అట్లాగే గుజరాత్ తీరంలో ద్వారక ఉంటుంది, పండరీపురం ఉంటుంది. ఇట్లా మనకు దేశంలో నిజానికి భారతదేశం అనేది ఒక దేశం కాదు, అనేక దేవాలయాలు ఉన్న ఒక దేవాలయం. ఇది ఒక దేవాలయం, దీంట్లో ఉపాలయాలే ఉంటాయి. కాబట్టి మనం చూసే మహా ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపాలయాలు. అసలైన దేవాలయం ఏది అంటే భారతదేశమే ఒక దేవాలయం. ఈ భారతదేశం అనే దేవాలయంలో వేల సంఖ్యలో ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ప్రధానం కాని ఆలయాలు ఇంకా లక్షల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, కొన్ని వేల ఆలయాలు ధర్మ వ్యతిరేకులు కూల్చేసిన తర్వాత కాబట్టి ఇందులో 7 ఎతికి చెప్తున్నాం అంటే ఇది మన అభిప్రాయం మాత్రమే. అయితే కొంతమంది పండితులు చెప్పిన అభిప్రాయాన్ని సేకరణ చేసి మనం మాట్లాడుకుంటున్నాం తప్ప ఈ 7 సరిపోతాయని కాదు. ఈ 7 ప్రయత్నం చేయడం మంచిది. మొదటిది తెలిసిందే, కాశీ విశ్వనాథ ఆలయం. కాశీ విశ్వనాథ ఆలయానికి నేను ఎప్పుడు ప్రాక్టికల్గా ఒక విషయం చెప్తాను. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ప్లాట్ఫామ్ మీద నిలబడండి, నారాయణాద్రి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ దగ్గర నిలబడండి. తిరుమలకి ఎందుకు వెళ్తున్నారు అంటే స్వామివారు సంతానం ఇచ్చారు, స్వామివారు ఉద్యోగం ఇచ్చారు, రకరకాల కోరికలు చెప్తుంటారు. తిరుమలకి భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు, నిష్కామ భక్తులు ఉంటారు. అది కాదు, వాళ్ళ సంఖ్యతో పోలిస్తే కోరికలతో వెళ్లే భక్తులు ఎక్కువ ఉంటారు. మరి మోక్షం జన్మరాహిత్యం కోసం వెళ్ళేవాళ్ళు వేళ్ల మీద ఉంటారు. నిజానికి వాళ్ళ కోసమే స్వామివారు కూడా ఎదురు చూస్తున్నారు. చాగంటి వారు ఏం చెప్తారంటే, హుండీలో 4 కోట్లు వచ్చాయి, 5 కోట్లు వచ్చాయని మాట్లాడుకుంటాం, కానీ ఈ నిష్కామ భక్తుడు ఎవరైతే ఉంటారో వాడేసే 1 రూపాయి కోసమే స్వామివారు ఎదురు చూస్తుంటారు. కుబేరుడికి అప్పు తీర్చేది ఆ 1 రూపాయితోనే. సరే, అయితే నేను చెప్పేది ఏంటంటే, తిరుమల వెళ్ళే రైల్వే స్టేషన్ ట్రైన్ దగ్గర నిలబడితే ప్రతి వాడు ఒక కోరికతో వెళ్తున్నట్టుగా అనిపిస్తారు. అదే కాశీకి వెళ్ళే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి చూడండి. కాశీకి ఎందుకు వెళ్తున్నాం అంటే కోరిక పెద్దగా ఏమి ఉండదు. కోరిక ఉండొచ్చు ఒకరిద్దరికి, కానీ 100కి 99% మంది కాశీకి వెళ్ళాలనే కోరికతో వెళ్తారు. అంతే. తిరుమలకి కోరికతో వెళ్తారు, ఏదో ఒక కోరికతో వెళ్తారు. అదే కాశీకి వెళ్ళడమే ఒక కోరిక. ఎట్లయితే జెరూసలేం వెళ్ళాలి, మక్కాకు వెళ్ళాలి అని ఇతర మతాల వాళ్ళు జీవితాశయంగా పెట్టుకుంటారో, హిందూ అన్నవాడు కాశీకి వెళ్ళాలని పెట్టుకుంటాడు. ఇందులో వైష్ణవ శైవ భేదాలు కొంత ఉండొచ్చు, కానీ కాశీలో విష్ణువాలయాలు కూడా బోలెడు ఉంటుంది. అట్లనే తులసిదాస్ అంతటి రామభక్తుడు కాశీలో కూర్చొనే కదా రామచరిత్ మానస్ మొత్తం పూర్తి చేసింది. అండ్ అక్కడ చాలా మంది కొన్ని ఘాట్స్ వరకు శివకాశి, కొన్ని ఘాట్స్ వరకు విష్ణు కాశీ అని కూడా చెప్తారు. కాశీ అనేది సనాతన ధర్మానికి చెందిన క్షేత్రం. ప్రధానంగా విశ్వనాథ ఆలయం ఉంటుంది తప్ప అక్కడ మన ధర్మానికి సంబంధించిన సర్వ శాఖలు, సర్వ మతాలు, సర్వ విభేదాలు అన్ని అక్కడ ఉంటాయి. అందుకని కాశీకి జీవిత కాలంలో ఒక్కసారన్నా వెళ్ళాలనేది హిందువుల అభిలాష. అలాగే అదొక నియమము, బాధ్యత కూడా మనది. అట్లనే బద్రీనాథ్ ఆలయము, కేదార్ ఆలయం, ఇది ఉత్తరాఖండ్లో ఉంటాయి మనకు. ఈ బద్రీ కేదార్ ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటామంటే, కేదార్ ఏమో జ్యోతిర్లింగాల్లో ఒకటి, శైవ క్షేత్రము, అత్యంత పురాతనమైంది, అట్లనే అత్యంత కష్టతరమైంది. ఇన్ని ఆధునిక కాలంలో కూడా ఈ కేదార్కి వెళ్ళడం అనేది చాలా కష్టం. అట్లనే బద్రీ ఎందుకు వెళ్తున్నామంటే, బద్రీలో నరనారాయణులు తపస్సు చేశారు, విష్ణుమూర్తి పుణ్యకు సంబంధించిన క్షేత్రము, ఇవన్నీ మామూలు విషయాలు. కానీ బద్రీ దాటి ఇంకొంచెం ముందుకెళ్తే మానా అనే ఒక గ్రామం వస్తుంది. మామూలుగా ఏమంటారంటే అది భారతదేశ చిట్టచివరి గ్రామం అంటారు, కానీ కొంతమంది ఏం చెప్తారంటే అది మొట్టమొదటి గ్రామం అంటే. అక్కడి నుంచి భారతదేశం మొదలవుతుంది. అది దాటితే టిబెట్, అక్కడి నుంచి వస్తుంది. అక్కడే కూర్చొని భారతం రాశాడు వ్యాసుడు అని కూడా చెప్తారు అన్నమాట. సరస్వతి నది ఇప్పటికీ కూడా అంతర్వాహినిగా కాకుండా ప్రత్యక్షంగా కనిపించేది అక్కడొక్క దగ్గర. మన సరస్వతి పుష్కరాలకు అక్కడ వెళ్ళి స్నానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పుణ్యస్నానాలు. సో బద్రీనాథ్కి వెళ్తున్నాం ఎందుకు అంటే, మన దేశపు సరిహద్దు దాకా వెళ్ళి
అక్కడి నుంచి మనం భారతదేశం మొత్తాన్ని కూడా సందర్శించుకుంటూ వస్తున్నామనే ఒక దీని బద్రీ కేదార్ అయిపోయిన తర్వాత మనకు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇదైతే తెలుగు వారికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మన అదృష్టం కొద్దో లేదో కానీ తిరుమలకి తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా వెళ్ళని తెలుగువాడు ఉంటాడని నేనైతే ఇష్టం ఉందో లేకుండా కూడా వెళ్ళిపోతుంటారు. ఈ మధ్య కాలంలో ఒక పార్టీకి చెందిన వీర విధేయుడైన నాస్తికుడు కూడా ఈ మధ్య వెళ్ళొచ్చి తిరుమల గాలిగోపురం ముందర ఫోజులు ఇస్తుంటే నేను చూడాల్సి వచ్చింది. ఆయన జీవితాంతం నాస్తికవాదం హేతువాదంతోనే కార్మికుల కోసం కర్షకుల కోసం బతికేశాడు. ఇప్పుడు మాత్రం తిరుమలకి వెళ్ళండి ఏదో కథలో లాగా లాస్ట్ మూమెంట్ లో అయినా అజామిలుడి కథలో. సో రామనాథ స్వామి ఆలయం ఇది మనకు రామేశ్వరంలో ఉంటుంది. శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. సముద్ర తీరంలో ఉంటుంది. ఇది మనం బద్రీ ఎట్లయితే అక్కడ ఆ చివరికి వెళ్ళినామో హిమాలయాల దగ్గరికి, ఇది భారతదేశం చివర. ఇంకా రామేశ్వరం దాటితే శ్రీలంకకి వెళ్ళిపోతాం. అంటే మన దేశం ఇటు చివర అటు చివర 2 క్షేత్రాలు చూసుకున్నాం మనం. రామనాథ స్వామి ఆలయం తర్వాత మీనాక్షి అమ్మవారి ఆలయం కూడా తప్పకుండా చూడాల్సిన ఆలయం. కంచి శక్తిపీఠాల్లో ఒకటి, సప్తమోక్షపురుల్లో ఒకటి. మధుర మీనాక్షి శక్తిపీఠాల్లో లిస్టులో మనకు కనిపించకపోవచ్చు, కానీ మధుర మీనాక్షి స్వయంగా సుందరేశ్వరుడు అమ్మవారి పెళ్లి జరిగిన ప్రాంతం కాబట్టి అక్కడికి ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా వెళ్తే శివశక్తుల అభేద స్వరూపాన్ని మనం అనుభూతి చెందవచ్చు. అందుకని మధుర మీనాక్షి దగ్గరికి కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక తూర్పు తీరంలో జగన్నాథ స్వామి ఆలయం. పూరి జగన్నాథ్లో ఉన్నన్ని విశేషాలు అసలు మామూలుగా ఏ క్షేత్రం గురించి అయినా విశేషాలు రాస్తే ఒక గ్రంథం అవుతుంది. పూరి జగన్నాథ్ విశేషాలు రాస్తే ఒక గ్రంథాలయం కూడా అవుతుంది. అన్ని విశేషాలు ఉంటాయి. పైన గాలి గోపురం మీద ఎగిరే జెండా నుంచి మొదలు పెడితే రథయాత్ర వరకు పూరి జగన్నాథ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పూరి జగన్నాథ్కి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి ప్రాణశక్తి ఇప్పటికీ సజీవంగా అక్కడ ఉందని చెప్తారు అన్నమాట. ఇది కాకుండా సిక్కులకు ప్రధానమైన ఆలయం కూడా గోల్డెన్ టెంపుల్ అంటారు కదా అమృత్సర్లో. దీనికి కూడా మన జీవితకాలంలో ఒకసారి వెళ్ళాలి. మనము సిక్కు సాంప్రదాయాన్ని పాటించినప్పటికీ సిక్కు మతం అనేది భారతదేశ సనాతన హిందూ ధర్మంలో అంతర్భాగం. వాళ్ళు మన రాముణ్ణి, కృష్ణుణ్ణి, హరిని వీళ్ళనే పూజిస్తారు. కాబట్టి ఈ గోల్డెన్ టెంపుల్కి చాలామంది ఉత్తరాది వాళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు. మనం దక్షిణాది వాళ్లకు కొంతమందికి ఐడియా ఉంటుంది, కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన ఒక గొప్ప వ్యవస్థ. అక్కడ జరిగే అన్నదానం అద్భుతంగా ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న 7 కాకుండా వేరే దేవాలయాలు లేవా అంటే నేను చెప్పినట్టుగా ద్వారకా ఉంది. సప్తమోక్షపురాల్లో అది కూడా ఒకటి ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇవి కాకుండా మనం పాకిస్తాన్కి వెళ్తే బలూచిస్తాన్ లో కూడా శక్తిపీఠం ఉంది. అట్లనే మన దురదృష్టం శారదాపీఠం, కాశ్మీర్లో శారదాపీఠం బార్డర్ దగ్గర ఇప్పటికీ మనకు కనిపిస్తుంటది, ఒక ఏమంటారు రాళ్ల దిబ్బలాగా. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇటువంటి అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ మనం చెప్పుకున్న కాశీ మొదలు సువర్ణ దేవాలయం వరకు, గోల్డెన్ టెంపుల్ వరకు ఈ 7 మాత్రం తప్పకుండా దర్శించే ప్రయత్నం చేయాలని మనకు కొంతమంది పండితులు చెప్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.